హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో నాకు చాలా ప్రత్యేకమైనది. మా అందమైన అనుభూతిని ఒక జ్ఞాపకంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోని మీతో పంచుకుంటున్నాను. తిరుమలలో మాకు లభించిన సుప్రభాత సేవ దర్శనం, మా అనుభవం, అలాగే తిరుమలలో సుప్రభాత సేవకు వెళ్ళేవారు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైనవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము ఇంటి నుంచి స్టార్ట్ అయిన తర్వాత నెల్లూరులో ఆగి హోటల్ నెల్లూరు గ్రాండ్లో ఫుడ్ తిని అక్కడ నుంచి తిరుమలకి స్టార్ట్ అయ్యాము. తిరుమల, ఇట్స్ ఎన్ ఎమోషన్. ఓఎంజీ, ఆ పేరు వింటేనే చాలు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. తిరుమలకి వెళ్ళడం మాకు ఎప్పుడూ ఒక ప్రయాణంలా అనిపించదు, అది స్వామివారి పిలుపులా అనిపిస్తుంది. కానీ ఈసారి స్వామివారు మాకు ఇచ్చిన అనుభవం మాత్రం మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుప్రభాత సేవ మాకు లభించింది, అది కూడా మా బర్త్డే మంత్లో. ఎవ్రీ ఇయర్ బర్త్డే మంత్కి మేము తిరుమల వెళ్ళడం ప్లాన్ చేసుకుంటాము. కానీ ఈసారి లక్కీ డ్రాలో మొదటి గడప దర్శనం మాకు దక్కింది. ఇదంతా నిజంగా జరుగుతుందని తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా మనసు నిండిపోతుంది. ఆ క్షణాలు తలుచుకుంటే తెలియకుండా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. తిరుమలలో సుప్రభాత సేవ వెళ్ళాలనుకున్న వారు లక్కీ డిప్ వచ్చిన తర్వాత ఒకళ్ళని తీసుకెళ్ళాలి. అండ్ పిల్లల్ని అయితే 12 ఏళ్లలో పిల్లల్ని తీసుకెళ్ళవచ్చు. శారీ కంపల్సరీ అని చెప్పారు. అండ్ ట్రెడిషనల్ వేరే వేసుకోవాలి. పొద్దున్నే ఆ మొదటి గడప దర్శనం చేసుకున్న తర్వాత అసలు కన్నీళ్ళు ఆగలేదండి. ఎక్కి ఎక్కి ఏడ్చాము, ఎందుకో తెలీదు. ఇట్స్ మనసు నిండుగా అనిపించింది. ఇంకా ఇంతకు మించి గొప్ప దర్శనం అంటే మనకి ఆ స్వామివారు కనిపించడమే. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే కొన్ని ఏళ్ల నిరీక్షణ లాగా అనిపించింది. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ గోవిందా గోవిందా. మరిన్ని వీడియోస్కు ప్లీజ్ టు సబ్స్క్రైబ్.